వచ్చింది. సరే మెట్టుకి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు వీళ్ళకి అనంటే, ఇదిగో మనం ఇన్ని సంవత్సరాల నుంచి బలులర్పిస్తున్నాం గదా! రోజూ పోతున్నాం మందిరానికి. రోజూ పోయి మనం బలులర్పిస్తా ఉంటున్నాము. కానీ ఇదంతా ఉట్టి ఛాయే. అసలు గాదు. ఛాయ మాత్రమే అసలు కాదు. ఎట్లయితే మంట యొక్క ఛాయలో వేడి ఉండదో, ఐసు యొక్క ఛాయలో చలుండదో, పాము యొక్క ఛాయలో విషముండదో, అట్లానే ఈ బలులర్పించే ఛాయలో విమోచన ఉండదు. నా భాష అర్థమవుతుంది మీకు? సరే. మీకు అర్థం అవ్వడానికి చెప్తా. ఓ రోజు ఒక జరిగిన సంఘటన ఇది. ఒక మిషనరీ తన కుటుంబాన్ని తీసుకొని ఓ ఊర్లో సేవిస్తా ఉంటున్నాడు. ప్రభు సేవలో ఉన్నాడు. సడెన్‌గా తన భార్య చచ్చిపోయింది. చాలా షాక్ అయిపోయాడు. చిన్న కూతురు తనకి.